కోడలు పూజ తన ఇంటికి కొత్తగా వచ్చిన సోఫాని చూసి, ఆహా, ఈ సోఫా ఎంత బావుందో! ఇన్ని రోజులు మా అత్తయ్యని పిసినారి అనుకున్నాను. కానీ ఈ సోఫా తీసుకొచ్చి తనకి పిసినరితనం లేదని నాకు తెలియజేసింది అనుకుంటూ సోఫా మీద ఉన్న కవర్ని కట్ చేస్తూ ఉంది. అది చూసిన అత్త సుశీల కోపంగా, వొసై వొసై కోడలా, ఏం చేస్తున్నావే అని పెద్దగా కేకలు వేస్తుంది. దాంతో పూజ భయపడిపోయి, ఏమైందత్తయ్యా? సోఫా మీద ఉన్న కవర్ తీసేస్తున్నానంతే. అదేనే కోడలా, అసలెందుకా కవర్ తీసేస్తున్నావు చెప్పు. అదేంటత్తయ్యా అలా అంటారు? సోఫా మీద కవర్ ఉంటే ఎలా కూర్చోవటం? అలాగే కూర్చోవాలి. సోఫా మీద కవర్ తీసేస్తే దుమ్ము పడి అది పాడైపోదు. అసలు నీకు ఒక్క పని కూడా సరిగా చేయటం రాదు. వెళ్ళి వంట చెయ్యి. నేనీ సోఫా సంగతి చూస్తాను గాని అంది. దాంతో పూజ లోపల గునుక్కుంటూ, ఇంత మాత్రం దానికి అసలు సోఫా ఎందుకు కొన్నట్టో అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. అత్త సుశీల మాత్రం పూజ తీసేసిన కవర్ని మళ్లీ సోఫా మీద కప్పుతూ ఉంది. అసలు నా కోడలికి జాగ్రత్తే లేదు. దీనికి సంసారం అప్పగిస్తే ఇల్లుని 2 రోజుల్లో గుల్ల చేసేలా ఉంది అని అనుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉంది సుశీల. అప్పుడే ఇంటి బయట ఒక బిచ్చగాడు నిలబడి, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, కొద్దిగా భిక్షం వేసి పుణ్యం కట్టుకోండమ్మా అని అరుస్తున్నాడు. ఆ కేకలకు సుశీల బయటకెళ్ళి, నీ కడుపు నింపుకోవడానికి మాకు పుణ్యం వస్తుందని చెప్పటం ఎందుకు? మాకు కావలసినంత పుణ్యం ఉంది గాని నువ్వెళ్ళు ముందిక్కడ్నుండి అని చెప్తుండగా ఆ మాటలు వింటున్న పూజ, అబ్బబ్బబ్బా, ఇంత ఆస్తి పెట్టుకుని అడుక్కునేవాడికి మిగిలిన భోజనం కూడా వెయ్యదు అని అనుకుంటూ మిగిలిన అన్నం తీసుకుని బిచ్చగాడికివ్వడానికి వెళ్ళగా, పూజా, ఏం చేస్తున్నావే? అది అత్తయ్యా, ఇది మిగిలిన భోజనమే కదా, ఎలాగో పాడైపోతుంది, అందుకే అతనికిస్తున్నాను. ఏంటి, మిగిలింది కదా అని బిచ్చగాడికేస్తున్నావా? వాడి దగ్గర డబ్బులుండవనుకుంటున్నావా? నువ్వెళ్ళు, నేను వీడి సంగతి చూస్తాను అని చెప్పి పూజ దగ్గరి నుండి ఆ మిగిలిన భోజనం లాక్కొని, ఏమయ్యా, ఇదే భోజనం నువ్వు హోటల్లో తినాలంటే 100 రూపాయలు ఖర్చవుతుంది తెలుసా? తెలుసు అమ్మగారు. ఇదిగో, ఈ 100 రూపాయలు విలువ చేసే భోజనం నేను నీకు 20 రూపాయలకే ఇస్తాను. ఏంటి, నీకోకేనా అని అడిగింది. ఆ మాటలకు బిచ్చగాడు సుశీలని పైనుండి కిందకి చూసి, బిచ్చగాడితో కూడా వ్యాపారం చేస్తున్నారంటే మీరు మామూలు పిసినారి కాదమ్మా. మీరు ఇంత పెద్ద ఇల్లు ఎట్టాగట్టారో నాకిప్పుడు అర్థమైంది. ఇదిగోండి 20 రూపాయలు అంటూ బిచ్చగాడు తన దగ్గరున్న 20 రూపాయలివ్వగా సుశీల ఆ 20 రూపాయలు తీసుకుని అతనికి భోజనం పెట్టింది. అది చూసిన పూజ సుశీల ఇంట్లోకి రాగానే, చిచ్చి అత్తయ్యగారు, ఏంటి మీరు చేసిన పని? బిచ్చగాడి దగ్గర నుండి డబ్బు తీసుకుంటారా? ఇందులో తప్పేముంది? వాడి దగ్గర నుండి నేను 20 రూపాయలు తీసుకుని వాడికి నేను 80 రూపాయలు మిగిల్చాను. ఈ లెక్కన వాడికి నేను 80 రూపాయలు దానం చేసినట్టు కాదా అని చెప్పి ఇంట్లోకెళ్ళిపోయింది. ఆ మాటలు విని పూజకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అమ్మో, మా అత్త అతి తెలివి పిసినారి. ఈమెని మార్చడం నా వల్ల కాదు. మా అత్త చేసే పనులు చూసి నా బుర్ర బద్దలైపోతుంది. కాస్త సోఫా మీద కూర్చొని టీవీ చూసుకుంటూ రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటూ వెళ్ళి పూజ టీవీ పెట్టుకుని సోఫాలో కూర్చుంది. ఆహా, సోఫా ఎంత బావుంది అని అనుకుంటూ ఉండగా సుశీల అది చూసి, ఏమే కోడలా, ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా కేక వేసింది. ఆ కేకలకి పూజ ఉలిక్కిపడి సోఫా మీద నుండి లేచి, ఏంటత్తయ్యా, ఏమైంది? ఎందుకలా కేక వేశారు? అయ్యో అయ్యో అయ్యో, నా సోఫా అంటూ సోఫా దగ్గరికెళ్ళి సోఫాని పట్టుకుని దానికేమైనా అయ్యిందో అని చూస్తుంది. అప్పుడు పూజ, అత్తయ్యా, ఏమైంది? చెప్పండి అత్తయ్యా. ఏమైందా? సోఫా తెచ్చింది నువ్వు కూర్చోవడానికి కాదు. ఈ లంకంత కొంపలో అదొక అలంకారంగా ఉండాలని తెచ్చాను, అంతేగాని కూర్చోవడానికి కాదు. అదేంటత్తయ్యా, సోఫా ఉన్నది కూర్చోడానికే కదా, కూర్చుంటే ఏమవుద్ది? కూర్చుంటే ఏమవుద్దా? సోఫా లోపలికి అణిగిపోదు. కింద కూర్చొని టీవీ చూడు. అదేంటత్తయ్యా, సమ్మర్లో నీళ్లు చల్లగా తాగాలని ఫ్రిడ్జ్ తెచ్చారు, కానీ కరెంటు బిల్ ఎక్కువ అవుతుందని కుండలో నీళ్లు తాగమని చెప్పారు. మిక్సీ తెచ్చారు, కానీ మళ్ళీ చేత్తోనే అన్నీ రుబ్బిస్తున్నారు. ఇప్పుడు సోఫా మీద కూడా కూర్చోవద్దంటున్నారు.
ఇక ఎందుకత్తయ్యా ఇవన్నీ ఇంట్లో ఉండి? చెప్పాను కదా, అలంకారం కోసమని. మనం గొప్పవాళ్లమని అందరికీ తెలియాలంటే ఇవన్నీ మన ఇంట్లో ఉండాలి. అలా అని వాడకుండా ఉంటే తుప్పు పట్టిపోతాయి కదా అత్తయ్యా. తుప్పు పట్టినా కూడా రంగేసి మరీ పెట్టుకుందాం, కానీ ఏ వస్తువు కూడా వాడకూడదు అని కరాఖండిగా చెప్పేసింది సుశీల. తరువాత ఒకరోజు పూజ తల్లిదండ్రులిద్దరూ పూజని చూడ్డానికి వచ్చారు. తల్లిదండ్రులని చూసిన ఆనందంలో పూజ వారికి ఇష్టమైన వంటకాలన్నీ చేసింది. అది చూసిన సుశీల, అమ్మో అమ్మో, ఏంటే కోడలా, వారానికి సరిపడే సరుకులన్నీ ఒక్కరోజే వండేశావా? అదేంటత్తయ్య అలా అంటారు? ఇంటికొచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టకూడదా? నేనేమీ కడుపు నిండా పెట్టకూడదు అని అనడం లేదే. ఇన్ని వంటలు చేసి పెట్టడానికి మనింట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా ఏంటి? వెళ్ళి కొద్ది కొద్దిగా వడ్డించు. మళ్ళీ ఈ వంటలే మనం వారం రోజులు తినాలి. నేను కొద్దిగా గిన్నెలో తీస్తాను, అది మాత్రమే వడ్డించు అంది సుశీల. దాంతో పూజ ఏం చెయ్యలేక తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళింది. వారు తెలియక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. అది చూసిన పూజ, అమ్మా నాన్న మిమ్మల్ని ఇక్కడి వరకు కూర్చోమన్నారు. అదేంటమ్మా, తినడానికి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ కూర్చోమంటావు? అమ్మా మీకవన్నీ తీరిగ్గా చెప్తాను గాని ముందు మా అత్తయ్య రాకముందే కింద కూర్చోండి అంది పూజ. వాళ్లకేమీ అర్థం కాక కింద కూర్చున్నారు. పూజ వాళ్లకి సుశీల గిన్నెలో తీసిన ఆహారాన్ని వడ్డిస్తుంది. తన తల్లిదండ్రులు అలా కింద కూర్చుని చాలని భోజనం చెయ్యగా అందుకు పూజ చాలా బాధపడింది. ఇలా సుశీల చేసే పనుల వల్ల తన పిసినారితనం గురించి ఊళ్ళో అందరికీ తెలిసి తన గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ జనాలు మరీ నా గురించి చాలా చెడుగా మాట్లాడుకుంటున్నారు. ఎలాగైనా సరే వారికి నా పైన ఉన్న అభిప్రాయాన్ని మార్చెయ్యాలి అని అనుకుంది. అప్పుడే వాళ్ల గ్రామానికి ఒక సన్యాసొచ్చాడు. అతనికి ఎన్నో మహిమలున్నాయని అందరూ మాట్లాడుకుంటున్నారు. స్వామి, మీ మహిమల గురించి తెలిసి మిమ్మల్ని కలవడానికి ఇక్కడికొచ్చాను. మీ కానుకగా నా తరపున కొంత సంపద తీసుకొచ్చాను, స్వీకరించండి. నేను ఒక సన్యాసిని. నాకీ సిరి సంపదల మీద ఎలాంటి ఆశ లేదు. మీ సంపద మీరు తీసుకెళ్ళండి అంటూ చెప్పి సన్యాసి అతన్ని ఆశీర్వదించాడు. అలా ఎవరైనా సరే ఆ సన్యాసికి కానుకలిద్దామని తీసుకురాగా అతను స్వీకరించేవాడు కాదు. అది తెలుసుకున్న అత్తకోడళ్ళు, అత్తయ్యగారు ఇది విన్నారా? ఆ సన్యాసి అసలు ఎవరి కానుకలు కూడా స్వీకరించటం లేదంట అని చెప్పగా అత్తగారు మనస్సులో, ఆహా, ఆ దేవుడు నాకొక మంచి అవకాశం ఇచ్చాడు. నేనిప్పుడే అతని దగ్గరికి వెళ్ళి నా సంపద సగమిస్తానని చెప్తాను. అందుకతను ఎలాగూ స్వీకరించడు. కానీ జనమందరికీ నేను పిసినారిదాన్ని కానని అర్థమవుతుంది అని అనుకుని అత్తయ్య సుశీల తన దగ్గర ఉన్న సంపదలో సగం తీసుకెళ్లి స్వామీజీకిచ్చి, స్వామి, దయచేసి మీరు కాదనకుండా నేను తీసుకొచ్చిన సంపదని స్వీకరించండి అంటూ అడిగింది. అప్పుడు స్వామీజీ, నేనసలు ఎవరి కానుకలు కూడా తీసుకోను. కానీ నీ భక్తి చూస్తుంటే నాకు నీ కానుకలు తీసుకోవాలనుంది అని చెప్పి సన్యాసి అత్తగారు సుశీల తెచ్చిన కానుకలు తీసుకున్నాడు. దాంతో సుశీలకి ఏం చేయాలో అర్థం కాలేదు. అది చూసి పూజ మనసులో నవ్వుకుంది. అయ్యయ్యో, ఇన్నాళ్ళు కాపాడుకున్నదంతా ఒక్కసారిగా పోయిందే అని బాధపడుతుంది సుశీల. తరువాత కోడలు పూజ సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఒరే గిరి, మన ప్లాన్ ఫలించిందిరా. మా అత్తయ్య మన ప్లాన్లో చిక్కుకుంది. ఇన్నాళ్ళు తన పిసినరితనంతో ఎంత గోస పెట్టిందో అని ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ సంపద తీసుకుని పూజ దాచుకుంది. సుశీల మాత్రం తన సంపదంతా పోయిందే అని బాధపడుతూ ఉంది. ఏరా, టైం 10 అవుతుంది, ఇంకా రెడీ అవ్వలేదే? బయట కార్ కూడా వచ్చింది. ఇంట్లో అందరూ రెడీ కూడా అయిపోయారు. నువ్వేమో ఇప్పుడు బ్రష్ చేస్తున్నావు. తొందరగా రెడీ అవ్వరా అంటూ రాధమ్మ ఇంకా రెడీ అవని తన కొడుకు అయిన వేణుని తొందర పెడుతూ తను కంగారు పడిపోతూ ఉంది. అది చూసిన వేణు, అమ్మా, ఎందుకమ్మా ఇదేదో నాకు మొదటిసారి పెళ్లి చూపులన్నట్టు అంత ఆరాటపడిపోతున్నావు? ఇంకో 2 పెళ్లి చూపులు చూశానంటే సెంచరీ కూడా కొట్టేస్తాను. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా తొందరపడితే ఎలాగమ్మా? ఎన్ని పెళ్లి చూపులకి వెళ్ళినా అమ్మాయిని చూడ్డానికి ఆ మాత్రం తొందరుంటుంది కదరా. తొందరగా రెడీ అవ్వు అని అంటుంటే అప్పుడు అక్కడికి రాధమ్మ భర్త అయిన గోవిందొచ్చాడు. వాడెంత రెడీ అయితే ఏం లాభముంది చెప్పు? వాడమ్మాయికి నచ్చినా సరే, అసలు ఆ అమ్మాయి నీకు నచ్చాలిగా.
మీరు మళ్ళీ నన్నే అనటం స్టార్ట్ చేశారా? మీకెన్నిసార్లు చెప్పాను ఈ రాధమ్మ కోడలంటే ఒక్కరు కూడా వంక పెట్టేలా ఉండకూడదు అని. అందరూ నా కోడల్ని చూసి అసూయపడాలి. అసలు ఇవన్నీ జరగాలంటే వాడికి ముందు పెళ్లి కావాలి. అంటే అంతకు ముందు ఆ అమ్మాయి నీకు నచ్చాలి. ఇవన్నీ జరిగే పనులేనా? శుభమా అని పెళ్లి చూపులకి వెళ్తుంటే ఈ మాటలేంటండి అని వాళ్ళిద్దరూ మాట అనుకుంటూ ఉంటే వేణు మధ్యలో కలుగజేసుకొని, అబ్బా, మీరు మళ్ళీ మొదలెట్టారా? కొద్దిసేపు బ్రేక్ ఇస్తే నేను వెళ్ళి రెడీ అయ్యి వస్తాను అని చెప్పి వేణు వెళ్ళి రెడీ అయ్యొచ్చాడు. అందరూ కలిసి కారులో పెళ్లి చూపులకి బయలుదేరారు. అలా వాళ్ళు స్టార్ట్ అవుతూ ఉంటే వీధిలోని వాళ్ళంతా వాళ్ల వైపు చూస్తూ, ఏంటి రాదమ్మా, ఇంకో పెళ్లి చూపులా? అవునమ్మా, అమ్మాయి చాలా లక్షణంగా ఉంటుందంట. అవునా, అయితే కనీసం ఈ సంబంధమైనా ఖాయం చేసుకురండి అంటూ చెప్పింది వీధిలో ఆవిడ. మళ్ళీ కొంత దూరం వెళ్ళగా మళ్ళీ ఇంకొకరెదురై, రాదమ్మా, మొన్న పోయిన సంబంధానికి ఏవేవో వంకలు పెట్టి సంబంధం వద్దన్నావు. కనీసం ఇదైనా అవుతుందా? అయ్యో, ఈసారి ఖచ్చితంగా అయిపోతుందండి. నాకు నమ్మకం లేదు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటకు రాధమ్మ, దొంగ సచ్చినోడు నల్లపిల్లిలా ఎదురొచ్చి అపశకునపు మాటలు మాట్లాడుతున్నాడు. వీడి నోరు మండా అంటూ తిడుతుంది రాధమ్మ. వాడన్న దానిలో తప్పేముంది? తిడుతున్నావు వాణ్ణి. ఏ మీకనిపించలేదా తప్పుందని? అబ్బా, మీరు మళ్ళీ మొదలెట్టారా? కొద్దిసేపు ఆగండి అని చెప్పగా ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. అలా కొద్ది సమయానికి వాళ్ళు పూజ అనే అమ్మాయిని పెళ్లి చూపులు చూడ్డానికి వాళ్ల ఇంటికి వెళ్లారు. పూజ చూడడానికి కుందనపు బొమ్మలా చాలా అందంగా ఉంది. వేణు పూజని చూసి, అమ్మా, నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఈ సంబంధం మనం ఓకే చేసుకుందాం అంటూ చాలా హ్యాపీగా రాధమ్మకి చెప్పాడు వేణు. అప్పుడు రాధమ్మ, ఒరేయ్, నువ్వు తొందరపడకు, నేనున్నాను కదా అని చెప్పి పూజని పైనుండి కింది వరకు స్కాన్ చేస్తూ ఉంది. అమ్మాయి పూజ, నువ్వేం చదువుకున్నావు? నేను ఎంటెక్ చేశానండి. మా అమ్మాయి అని చెప్పడం కాదు కానియండి, చదువులో మా అమ్మాయి సరస్వతి పుత్రురాలు. తను స్కూల్లో, కాలేజీలో అన్ని చోట్ల టాపర్. అలాగే స్పోర్ట్స్ కూడా బాగా ఆడుతుంది. ఇలా పూజ అమ్మగారు పూజ గురించి అన్నీ చెప్తుండగా రాధమ్మకి మనసులో తనకి తగ్గ కోడలు దొరికేసిందని అనిపించింది. అమ్మాయికి సంగీతం అవి వస్తాయా అండి? ఓ, సంగీతం 2 సంవత్సరాలు కష్టపడి నేర్చుకుంది అని చెప్పింది పూజా తల్లి. దాంతో ఇక రాధమ్మ పూజని తన కోడలుగా చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయింది. సరేనండి, మాకమ్మాయి నచ్చింది. ఇక మిగతా విషయాలు మనం మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ చెప్పింది. అది విన్న వేణు ఇంకా గోవింద్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. కాని పూజా తల్లిగారు సంతోషంగా, అమ్మా పూజ, అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకో అని చెప్పగా పూజ వచ్చి తల వంచి రాధమ్మ కాళ్లు మొక్కుతూ ఉండగా రాధమ్మ పూజా జడ చాలా చిన్నగా ఉండటం గమనించింది. తర్వాత రాధమ్మ ఇంటికి తిరిగొస్తూ కారులో, ముహూర్తాలు అవి ఎప్పుడు మాట్లాడమంటావు రాధా అని చాలా సంతోషంగా అడిగాడు గోవిందు. అప్పుడు రాధమ్మ, ఎందుకు ముహూర్తాలు? ఎందుకేంటే అమ్మాయి నచ్చిందన్నావుగా. అమ్మాయి నచ్చింది, కానీ నాకు అమ్మాయి జడ నచ్చలేదు. అదేం జడ? జానుడు కూడా లేదు. జడ అంటే నడుం కింద వరకు ఉండాలి. అలాంటి అమ్మాయి అయితేనే నా కోడలవుతుంది అనగానే కారింటి దగ్గర ఆగింది. అందరూ ఇంట్లోకెళ్లారు. ఇలా జడ చిన్నగా ఉంది, కోళ్లు పెద్దగా ఉన్నాయి అంటూ పోతే వాడికి పెళ్ళైనట్టే. చూసావా, ఇప్పటికే వాడికి 32 వచ్చాయి. ఇంకో 3 పోతే వాడికి కొన్ని సంబంధాలైనా వస్తాయో లేదో. మీరెన్నైనా చెప్పండి, నేను అనుకున్న లక్షణాలన్నీ ఉన్న అమ్మాయినైతే నేను కోడలిగా ఒప్పుకుంటాను అని తెగేసి చెప్పింది రాధమ్మ. అప్పుడు గోవిందేమీ చెప్పలేక, ఒరేయ్ నాన్న, నువ్వు గిన్నీస్ బుక్కి అప్లై చేసుకోరా. ఈ భూప్రపంచం మీద నీ అన్ని పెళ్లి చూపులు ఇంకెవడూ కూడా చూస్తుండడు అంటూ గోవింద్ కోపంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. అలా ప్రతి చిన్న కారణానికి పెళ్లి చూపులకి వెళ్లిన అమ్మాయిల్ని రాధమ్మ రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. మళ్లీ కొంతకాలానికి ఇంకో పెళ్లి చూపులకి వెళ్ళింది రాధమ్మ, తన కొడుకు భర్తతో కలిసి. మా అమ్మాయి పెద్ద కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తూ ఉంది. పైగా సంగీతం, భరతనాట్యం అన్నీ వచ్చు.
అంటూ పెళ్లికూతురు తల్లి చెప్తుంటే రాధమ్మ పెళ్లికూతుర్ని చూడగా జడ పెద్దగా ఉంది. అది చూసి చాలా సంతోషించింది. తర్వాత తన ముందున్న వంటకాలు రుచి చూసి, ఈ వంటలెవరు చేశారండి? మా అమ్మాయే చేసిందండి. మా అమ్మాయి వంట బాగా చేస్తుంది. అవునవును, ఇవి తింటే తెలుస్తుంది. వంటలో ఎంత ఉప్పు వేయాలో కూడా సరిగ్గా తెలీదు మీ కూతురికి. మాకీ పెళ్ళిష్టం లేదు. పదరా నాన్న, సరిగా వంటరాని అమ్మాయిని చేసుకొని 3 పూటలా ఎలా తింటావురా? అంటూ ఆ సంబంధాన్ని కూడా వద్దనుకుంది. ఒసేయ్, వంటలో ఉప్పెక్కువైందని అమ్మాయి నచ్చలేదంటావా? నీ కొడుకేమైనా యుగ పురుషుడా? అవును, నా కొడుకు నా దృష్టిలో అంతకన్నా ఎక్కువే. మీరెన్ని చెప్పినా. ఆ తెలుసు. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్పకు. నేనెన్ని చెప్పినా నువ్వనుకున్న లక్షణాలున్న అమ్మాయినే కోడలిగా తెచ్చుకుంటాను అంటావు, అంతేగా? అన్నాడు గోవింద్. తరువాత గోవింద్ కావాలని ఆ తరువాత పెళ్లి చూపులు చూడబోయే అమ్మాయి వాళ్ల దగ్గరికి వెళ్లి రాధమ్మ గురించి చెప్పి తనేమడిగినా అన్నీ వస్తాయి, అన్నింట్లో ఫస్ట్ అని చెప్పమన్నాడు. అందరూ పెళ్లి చూపులకి వెళ్లారు. రాధమ్మ అమ్మాయి గురించి అంతా తెలుసుకొని, అమ్మాయి అన్నింట్లో ఫస్ట్ అంటున్నారు, వంట కూడా బాగా చేసింది. కానీ అమ్మాయి ఏదో జాబ్ చేస్తుందని చెప్పారు. పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తుందా అని అడగ్గా పెళ్లి కూతురి నాన్న, అయ్యో, అలా ఏం చెయ్యదండి. తను పెళ్ళయ్యాక కూడా జాబ్ చేస్తుంది అంటూ చెప్పాడు. అంతే, రాధమ్మ లేచి, మాకు పెళ్ళయ్యాక ఇంట్లో ఉండే అమ్మాయే కావాలి, ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అంటూ చెప్పేసింది. తరువాత వాళ్ళింటికి రాగానే, అమ్మా, అదేంటమ్మా నీకు అన్నింట్లో ఫస్ట్ ఉండే అమ్మాయి కావాలంటావు, మళ్ళీ పెళ్ళయ్యాక ఉద్యోగం చేయొద్దంటావు? అవునరా, ఆ అమ్మాయి పెళ్ళైన తరువాత ఉద్యోగానికి వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నువ్వు ఆఫీస్ నుండి రాగానే నీకెవరు వండి పెడతారు? అందుకే అన్ని వచ్చిన అమ్మాయి, అది కూడా ఇంట్లో ఉండే అమ్మాయి కావాలి నాకు అంటూ చెప్పింది. ఈ విషయాలన్నీ వీధిలో వారికి తెలిసి వారు రాధమ్మ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూశావా అమ్మా, ఆ రాధమ్మకి అన్ని లక్షణాలుండే అమ్మాయి, అది కూడా ఇంట్లో పడి పనులు చేసే అమ్మాయి కావాలంట. మారే, ఈమె వాలకం చూస్తుంటే ఆ వచ్చే కోడల్ని రాచి రంపాన పెడుతుంది కావచ్చు. పాపం, ఎవరో అమ్మాయి అని అనుకుంటూ రాధమ్మ గురించి చెడుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా చాలా సంబంధాలు చూసిన తరువాత చివరికి రాధమ్మకి గీత అనే అమ్మాయి అన్ని విధాలుగా నచ్చింది. గీత తన ఇంటి కోడలిగా ఇంట్లో కాలు మోపినప్పటి నుండి గీతాని ఒక్క ఇంటి పని కూడా తనతో చెయ్యనివ్వకుండా అన్నీ తనే చేస్తూ గీతని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంది. ఇది చూసిన అందరూ రాధమ్మ విషయంలో తప్పుగా అనుకున్నందుకు పశ్చాత్తాపపడ్డారు. రాధా, నువ్వు నాకర్థం కాలేదే. అన్ని ఇంటి పనులు వచ్చిన అమ్మాయి కావాలంటే పాపం ఆ అమ్మాయిని ఇంటి పనులన్నీ చేయించి ఎంత ఇబ్బంది పెడతావో అనుకున్నా. కానీ నువ్వు తనకి ఒక్క పని కూడా చెప్పటం లేదు. నాకు నచ్చిన అమ్మాయికి అన్ని లక్షణాలు ఉండాలని చెప్పానే గాని తనతో పనులు చేయిస్తానని చెప్పలేదుగా. ఈ లక్షణాలన్నీ ఎందుకంటారా? నా తర్వాత ఈ కుటుంబ బాధ్యతలు చూసుకునే అమ్మాయికి ఆ లక్షణాలన్నీ లేకపోతే ఎలా అంటూ నవ్వింది రాధమ్మ. అలా అత్త నచ్చిన కోడలిగా ఆ వీధంతా మాట్లాడుకుంటూ ఉండేవారు.